ఈ సంవత్సరమే చాలా సంతోషం అనుకుంటే ఇవాళ రోజుని జీవితంలో మర్చిపోలేని రోజు ఇది నాకు. ఇంతవరకు ఇలా పబ్లిక్గా స్టేజ్ మీదకి వచ్చి ఫంక్షన్ చేసుకుందా లేదు నేను. ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్లా ఇంట్లో వరకు కూర్చోండి ఫ్యామిలీ మెంబర్స్ చేసుకోవటమే తప్ప ఇలా చేసుకోవటం అవ్వట్లేదు. మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు హీరోలుగా వేసే రోజుల్లో కూడా జన్మదినం అని జరుపుకోకుండా అక్కడున్న బాయ్స్ హాస్టల్స్కి, గర్ల్స్ హాస్టల్కి, లేకపోతే డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్కి వాళ్ళ స్కూల్స్ ఉంటే ఆ స్కూల్స్లోకి వెళ్ళి వాళ్ళందరి మధ్యలో వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేయడం అనేదే నాకు అలవాటు. మా ఇంట్లో ఎవరికి ఏ జరిగిందో కూడా అదే చేస్తాం. ముఖ్యంగా ఈ నెలలో చూసుకుంటే జూన్ 6వ తారీఖున మా నాన్నగారిది అమ్మగారిది పుట్టినరోజు ఫంక్షన్ చేసాం ఇక్కడే బ్లైండ్ స్కూల్లో. అలాగే 13వ తారీఖు 17వ తారీఖు వచ్చేప్పటికి మా మనవరాలి బర్త్డే, అది అక్కడే చేసాం. 19వ తారీఖు మా మ్యారేజ్ డే, అది అక్కడే చేసాం. ఇవాళ నా పుట్టినరోజు, ఇవాళ కూడా అక్కడే. ఈ అన్ని రోజులు కూడా అక్కడే ఎందుకు చేస్తున్నాం, మీరు ఘనంగా చేసుకోవచ్చు కదా అంటారు. ఘనంగా చేసి ఖర్చు పెట్టి చేసేదానికంటే అది ఆకలిగా ఉన్న వాళ్ళకి, మరి సమాజంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, దేవుడు సృష్టిలో కొంతమందిని బ్రహ్మాండంగా పుట్టిస్తే కొంతమందిని అంగవైకల్యంతో పుట్టించడమో, లేకపోతే విజువల్ బ్లైండ్నెస్ ఉండటమో, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో కూర్చొని భోజనం చేస్తే ఎంత బాగుంటుంది అనేది నా కోరిక. ఈ బ్లైండ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నేను వడ్డిస్తా అంటే పక్కన వచ్చాడు ఒక ఆయన అడిగారు వాళ్ళ లెక్చరర్ గారు, మీకు ఎవరు వడ్డిస్తున్నారో తెలుసా అండి అన్నారు. తెలుసా అండి అన్న. మురళీమోహన్ గారు అని చెప్పారు ఆయన. మీరు ఆయన సినిమాలు ఏమైనా చూసారా అని అడిగారు. పాపం ఎట్లా చూస్తారు, బ్లైండ్ వాళ్ళు చూడలేరు. చూసామండి అన్నారు. ఏ సినిమా చూశారు అన్నారు. సినిమా పేరు రామానాయుడు గారి సినిమా ప్రేమించు సినిమాలో చూసామండి అన్నారు. ఆ సినిమా రిలీజ్ అయిపోయే ముందు రామానాయుడు గారు బ్లైండ్ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూర్చొని ప్రివ్యూ షో వేశారు. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కళ్ళు దృష్టి లేని వాళ్ళు కూడా కళ్ళెమంట నీళ్లు పెట్టుకుంటూ బయటకు వచ్చి అందరినీ అభినందించడంతో పాటు నా దగ్గరకు వచ్చి నన్ను అందులో ఆ బ్లైండ్ గర్ల్ ఫాదర్ క్యారెక్టర్ నేను వేశాను. అమ్మాయిని కష్టపడి చదివించుకొని అమ్మాయిని పైకి తీసుకొచ్చి యూనివర్సిటీ ఫస్ట్ చేసి అలాంటి క్యారెక్టర్స్ నన్ను వాళ్ళందరూ కూడా నాన్నగారు అని పిలిస్తే ఎంతో సంతోషం వేసింది. ఆ సినిమాకి నాకు ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్లో బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆ సినిమాకి మంచి ఉత్తమ చిత్రంగా అవార్డు రావడం కూడా జరిగింది. అందుకని సాధ్యమైనంత వరకు అలాగే చేసుకోవటమే అలవాటు. ఇవాళ కూడా అలాగే చేసుకున్నాను. కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చెప్తూ ఉండేవారు, మా వాడికి దిష్టి తగులుతుందండి బాగా ఎక్కువగా. పండగ వచ్చిందనో లేకపోతే పుట్టినరోజు వచ్చిందనో కొత్త బట్టలు వేసి ఆవిడే తలదువ్వేవారు. చిన్నప్పుడు తలదువ్వి అట్లా బజార్కి పంపిస్తే ఇల్లు వచ్చేటప్పటికి జ్వరం రావటం, దగ్గు రావటం, నీరసం రావటం వచ్చేది. అందుకే నేను బయటికి పంపడం, కూర్చో ఇంట్లోనే ఉండు అని అప్పుడు ఆవిడ దిష్టి తీసి మళ్ళీ ఏదో భోజనం పెట్టి అట్లా కూర్చోబెడితే తగ్గేది. యాక్చువల్గా మొన్న 3 రోజుల క్రితం మా ఈ 3 సందర్భాలు కలిపి ఒక ఫంక్షన్ చేశారు మా అబ్బాయి అమ్మాయి. అది మేము చేసే ఫంక్షన్ కాదు, మా పిల్లలు చేయాల్సిన ఫంక్షన్. ఎందుకంటే 60 సంవత్సరాల వైవాహిక జీవితం అయింది మాది. నేను మా ఆవిడ పెళ్లి చేసుకొని 60 ఏళ్ళు అయింది. ఇప్పటికి 60 ఏళ్ళు అయిన సందర్భంగా అలాగే మేమిద్దరం కూడా 1000 పౌర్ణములు చూసాం. 1000 పౌర్ణాలు చేస్తున్నటువంటి అమ్మా నాన్నగా, అలాగే ఇవాళ నా పుట్టినరోజు, ఈ 3 సందర్భాలను కలిసి ఆ రోజున ఫంక్షన్ చేశారు 3 రోజుల క్రితం. బాగా జరిగింది. చాలామంది మిత్రులు ఆత్మీయులు వచ్చారు. కానీ అందరినీ పిలవలేకపోయాను. అక్కడ ఉన్న పరిమితి మూలంగా లిమిటెడ్గానే పిలిచాం. ఆ రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు రాత్రి బాగానే ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేటప్పటికి ఒళ్ళంతా నొప్పులు, జ్వరము ఇవన్నీ వచ్చేసి ఆ రోజు అక్కడే అన్నారు కొంతమంది, బాగా ఏమండి మీరు ఇంటికి వెళ్ళగానే దిష్టి తెంచుకోండి 4-5 చెప్పారు ఇదే మాట. ఇంకా ఇప్పుడు ఎవరు దిష్టి కొడతారు లేవే, ఆ దిష్టి కొట్టే రోజులు పోయినాయి అనుకున్నాయి. నిన్నంతా జ్వరంతో పడుకున్నా. ఇవాళ రోజులన్నా బ్లైండ్ స్కూల్కి వెళ్దాం, అక్కడికి వెళ్ళి వడ్డించాలి మనం అని అనుకుంటే మార్నింగ్ నుంచి మోషన్స్ పట్టుకున్నాయి.
ఈయన చెప్పారు, వీరికి కూడా రాము చెప్పయ్యా డైరెక్టర్ గారికి వాళ్ళకి ప్రొడ్యూసర్లకి, నేను రాలేకపోతున్నానండి అండి, మీకోసమే చేస్తున్నారండి, బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారండి, మీరు రాకపోతే బాగోదండి, ఒక అరగంట ఉండేలండి అంటే సరే అని ఓపిక చేసుకొని వచ్చాను. వచ్చే ముందు కూడా ట్యాబ్లెట్ ఒకటి వేసుకొని మళ్ళీ ఎమర్జెన్సీ రాకుండా అటు పరిగెత్తే పని లేకుండా వచ్చాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి నా మీద ఉన్న ప్రేమే. దిష్టి అనేది ఎవరికి పడితే అడిగి దిష్టి తగలదండి. ఓ ప్రేమించిన వాడికి, ఒక మంచి వాడికి, మన ఆత్మీయుడిగా అనుకున్న వాళ్ళే దిష్టి తగులుతుంది.